అయోధ్యలో దళిత యువతి పైన అత్యాచారం, మర్మావయంలో కర్ర, కాళ్ళు చేతులు విరగ్గొట్టి కాల్వలో నగ్నంగా మృతదేహం అట. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, లేదంటే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా. మీడియా ముందు ఫైజాబాద్ ఎంపీ కన్నీరు. ఎక్కడ జరిగింది ఇది? అయోధ్యలో జరిగింది. ఎంత ఘోరమైన ఘటన చూడండి. అసలు ఎక్కడున్నాం మనం? ఇగో ఓ దళిత యువతి పైన అత్యాచారం చేసి అమ్మాయిని చంపేశారు. ఉత్తరప్రదేశ్లో దుమారం రేపుతోంది. అయోధ్య సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి గురువారం రాత్రి భాగవతం వినేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదట. శనివారం ఆమె మృతదేహాన్ని అత్యంత దారుణమైన స్థితిలో గ్రామ సమీపంలోని కాలువలో గుర్తించారు. కాళ్ళు చేతులు విరగ్గొట్టి కళ్ళు పీకేయడమే కాకుండా మర్మావయవాల్లో కర్ర దూర్చినట్లుగా తేలింది. శరీరం పైన ఇతర చోట్ల తీవ్రమైన గాయాలు ఉన్నాయని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ యువతి అదృశ్యమైనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగ్గా స్పందించలేదని విమర్శించారు. పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, అది వచ్చాకే నిజానిజాలు తేలుతాయని స్థానిక పోలీసులు తెలిపారు. అత్యాచార ఘటనపైన మీడియాతో మాట్లాడుతూ ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. ఓ మర్యాద రామా, ఓ సీతమ్మ తల్లి మీరెక్కడున్నారు అంటూ రోధించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. లోక్సభలో విషయాన్ని లేవనెత్తుతానని, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎంత ఘోరం చూడండి. సేమ్ నిర్భయ లాంటి ఘటన ఒకప్పుడు జరిగింది కూడా ఇట్లాంటిదే కదా. 2014 సంవత్సరంలో జరిగింది. ఒక్కసారి ఈ బయట అంటే ఆయన మాట్లాడింది ఒక్కసారి విందామని. ఇంటర్నెట్ చాలా స్లో ఉంది. की थी जहां అక్కడ ఎంపీ आप उसकी लड़ाई लड़िए, लड़ाई लड़ी जाएगी, सब लोग साथ लड़ाई को आप लड़ेंगे, उसको न्याय उसके न्याय दिलाया जाएगा। हमें जाने दो दिल्ली लोकसभा में जाने दो। मोदी के सामने हम बात रखेंगे, न्याय न मिला तो हम इस्तीफा दे देंगे, लोकसभा से हम इस्तीफा दे देंगे। अवधेश प्रसाद ने कहा। సో నిన్న ఆయన ఆ లోకల్ ఎంపీ అవధేష్ ప్రసాద్ నిన్న ఆయన అంతగా రోధిస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన ఘటన చూడండి. అమ్మాయి కండ్లు బీకేసి ఆగమాగం చేసి అమ్మాయిని చివరికి చంపేసారు, అత్యాచారం చేసి.